మనం చదువుతాం ఒకసారి, ఎప్పుడు చదివే వాళ్ళమే, మళ్ళీ ఒకసారి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై ప్రాణాత్మలను కీళ్లను విభజించునంత మట్టుకు దూరుచు హృదయముల యొక్క తలంపులను శోధించుచున్నది. అంటే ఎక్కడ దాకా వెళ్ళిపోద్దట దేవుడి వాక్యం? దేవుడి వాక్యం ఎక్కడ దాకా వెళ్ళగలిగిన సమర్థత కలిగింది అని అంటే ప్రాణము ఆత్మలను కూడా విభజించి లోపలికి వెళ్ళిపోద్దట. అప్పుడప్పుడు చెప్తారు లేజర్ కిరణాలు అని ఉన్నాయి, చూసారా? లేజర్ కిరణాలు అనేటటువంటివి మనకు ఎక్స్రే వచ్చేస్తుంది కదా, ఎక్స్రే తీస్తే ఏమొస్తుందండి? ఎక్స్రేలు ఏం కనబడతాయి? లోపలున్న అవయవాలు ఎముకలు కనబడతాయి. అదే నువ్వు ఫోటో రేస్ వస్తాయి కదా, మనం తీసుకున్నాం ఫోటోగ్రాఫర్లు స్టూడియోలో తీసుకునే ఫోటోల్లో ఆ ఎముకలు కనబడతాయా? ఎందుకు కనపడవంటే ఫోటో నుంచి వచ్చేటటువంటి కిరణాలకున్న శక్తి అంతే. ఎక్స్రే కిరణాలు అనేటటువంటి వాటికి ఉన్న శక్తి ఎంతవరకు అంటే లోపలున్న ఎముకలను కూడా చూపించేస్తాయి. కానీ దేవుడి మాటకున్న గొప్పతనం ఏంటంటే ఆ ఎముకలను దాటి ఎక్కడో ప్రాణం, చాలామందికి ఇప్పటికీ తెలియదు ప్రాణం ఎక్కడుందంటే ఏం చెప్తారు? ప్రాణం ఎక్కడుందండి మనిషికి? తల ప్రాణం తోక్కొచ్చింది నాకు అంటారు. అంటే ప్రాణం ఎక్కడుందట? తలలో ఉందా? కొంతమంది ముక్కు పట్టుకుంటే ఊపిరాడ చస్తారు కాబట్టి ప్రాణం ఎక్కడుంది అనుకుంటారంటే ముక్కులో ఉందనుకుంటారు. దేవుడు ప్రాణం గురించి ఏం చెప్పాడు? నీ ప్రాణం నీ రక్తంలో ఉంది నాయన అన్నాడు. మరి రక్తం ఎక్కడ ఉంటుంది? తలలో మాత్రమే ఉంటుందా? ముక్కులో మాత్రమే ఉంటుందా? మరి గొంతు పట్టుకుంటూ కూడా చచ్చిపోతారు మనుషులు, అవునా కాదు? గుండెల మీద గట్టిగా బాధినా చచ్చిపోతారు మనుషులు, అవునా కాదు? అంటే రక్తం అనేటటువంటిది ఎక్కడెక్కడైతే దేహంలో ఉందో అక్కడ అంతా ప్రాణం ఉంది. ప్రాణాన్ని కూడా విభజించటమా? అంతటితో ఆగలేదు, ఆత్మను కూడా విభజిస్తుందట. ఆత్మను కూడా విభజించగలదు, శోధించగలదు. అంటే ఎంత శక్తి కలిగింది అది! ఈరోజు భార్యాభర్తలకే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు కలిసి కాపురం చేసిన వాళ్ళకే ఒకరికొకరు అర్థం కావట్లా. ఎవరి మనుషులు ఏముందో తెలుసుకోవట్లా. చాలామంది కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది హృదయం యొక్క తలంపులన్నిటినీ కూడా శోధించగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉందట. ఇంకా ఏం చెప్పాడు? ఇంకా బాగా తెలిసింది మనకి, మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము అన్నాడు. ఇవన్నీ మీకు తెలిసినవే. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఇంత శక్తి కలిగిన వాక్యం ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు జూరి హృదయం యొక్క తలంపులను శోధించేటటువంటి వాక్యం, ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం, సృష్టి స్థితి లయకారకమైనటువంటి దేవుని వాక్యం, దేవుని నామమంతటి కంటే ఎక్కువ చేయబడినటువంటి దేవుడి వాక్యం. ఇంకా ఏమని చెప్తాడు అంటే 107వ కీర్తన 20వ వచనంలో, 107వ కీర్తన 20వ వచనంలో ఆయన తన వాక్కును గురించి, దేవుడు వాక్కును గురించి చెప్తున్నటువంటి మాట చూద్దాం. ఏమని? ఆయన అంటే దేవుడు తన వాక్కును పంపి ఎక్కడికి? మన మధ్యకి, మానవుల మధ్యకి తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని లేవనెత్తెను. బాగు చేయటానికి పంపించినటువంటి వాక్యం అట, మనిషిని బాగు చేయటానికి. దేవుడు మనిషి బాగుపడాలంటే చాలామంది అంటారు బెత్తం వాడాలండి అంటారు, లాఠీ వాడాలంటారు, చదువు కావాలంటారు. మనిషి బాగుపడాలంటే, ప్రపంచం మారిపోవాలంటే రకరకాలైనవి కావాలంటారు. దేవుడు ఏమంటాడంటే
నా మాటను పంపితే నువ్వు బాగుపడిపోతావు అన్నాడు. సరే, ఇన్ని బాగున్నాయి. ఇంకేం చెప్పాడు తెలుసా? యెషయా గ్రంథం 55వ అధ్యాయంకి వద్దాం. 10-11 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11 వచనాల్లో ఆయన చెప్తున్నటువంటి ఒక చక్కని మాట. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఆకాశం నుంచి వర్షం మేఘముల నుంచి విడిపోయింది అనుకోండి, రిలీజ్ అయింది అనుకోండి, నేరుగా ఎక్కడ పడుతుంది? భూమికే. టార్గెట్ భూమి. ఎప్పుడైనా మళ్ళీ ఆకాశం నుంచి కిందికి పడుతున్నటువంటి వర్షం వెనక్కి పోయింది చూసారా మీరు ఎప్పుడైనా? ఇప్పుడు వర్షం పడింది కదా, ఆకాశం నుంచి పడినటువంటి వర్షపు చినుకులు మళ్ళీ వెనక్కిపోయింది చూసారా? ఒక్కసారి మేఘము నుండి బయటికి రిలీజ్ అయ్యిందంటే చినుకు ఎక్కడ పడుతుంది? ఖచ్చితంగా భూమి మీద పడిన తర్వాత ఏం జరుగుతుందట? భూమి మీద వర్షం పడితే ఏం జరుగుతుందట అండి? ఉంచండి అక్కడ. విత్తువానికి విత్తనం, భుజించువానికి ఆహారం. అంటే రైతుకు విత్తనాలు రావాలన్నా, మనకు భుక్తి దొరకాలన్నా అది దేవుడు మన కోసం పంపించే వర్షం వలన జరిగేది. ఆ వర్షంతో పోలుస్తున్నాడు. ఎలాగైతే ఆకాశం నుండి పడిచేటటువంటి వర్షపు చినుకులు మరలా వెనక్కి వెళ్ళిపోవో, ఖచ్చితంగా భూమి మీద పడి విత్తనాలు ఇస్తాయి, ఆహారాన్ని ఇస్తుందో, నిష్ఫలంగా తిరిగి రాదు నా మాట. ఖచ్చితంగా నేను పంపిన పనిని నెరవేర్చుకొని వస్తుంది. అంటే దేవుడి మాటకు 100% సక్సెస్ రేట్. మనం స్కూల్కి వెళ్ళిన తర్వాత మన పిల్లలను స్కూల్కి చేర్చినప్పుడు, కాలేజీలో చేర్చినప్పుడు 100కి 100 రూపాయలు తెచ్చుకుంటారో తెచ్చుకోలేరో నాట్ గ్యారంటీ. జాబ్ తెచ్చుకుంటారో లేదో నాట్ గ్యారంటీ. భర్తగానో భార్యగానో అమ్మగానో నాన్నగానో 100కి 100 మార్కులు తెచ్చుకుంటారో లేదో నాట్ గ్యారంటీ. మంచోళ్ళు అనేటటువంటి మంచి సాక్ష్యం పొందగలరో లేదో నాట్ గ్యారంటీ. చచ్చిపోయే సమయానికి యెహోవా భక్తులుగా మరణించగలమో లేదో నాట్ గ్యారంటీ. కానీ 100% గ్యారంటీ ఉన్నటువంటి సక్సెస్ రేట్ ఉన్నది దేవుడి వాక్యం అని చెప్తున్నాడు. సరే, బాగుంది, ఇన్ని బాగానే ఉన్నాయి. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంత మాట ప్రపంచమంతా కూడా వర్ధిల్లింది కదా. మనం మాట్లాడే భాషలోకి వచ్చింది దేవుడి మాట. మనం అర్థం చేసుకోలేమోనని ప్రతి చోట సంఘాలు ఏర్పాటయ్యాయి. సంఘానికి బోధకులు వచ్చారు, బోధకులు వివరిస్తున్నారు, పుస్తకాలు రాసేస్తున్నారు. అరే, గంటల తరబడి మాటలు మీకు అర్థం కావని చెప్పి మరికొందరిని ప్రేరేపించి ఏం చేయించాడు దేవుడు? గంట ప్రసంగాన్ని ఒక 5 నిమిషాల పాటగా కూడా కుదించి మనకు అందించడం జరిగింది. మంచి వినసొంపైనటువంటి సంగీతము, మంచి వీడియో, మంచి రాగం, అన్నింటినీ చక్కగా అందిస్తూ ఉంటే ఇప్పుడు ప్రపంచమంతా బాగుందా? దేవుడి వాక్కును పంపి బాగు చేస్తున్నాడు కదా. బాగుందా? లోకమంతా బాగానే ఉందా? ఎవరు మాట్లాడరు ఏంటండి? లోకం కాదు, లోకం సంగతి దేవుడు ఎరుగు. మన సంఘం బాగుందా? సంఘంలో కుటుంబాలన్నీ బాగానే ఉన్నాయా అంటే, సంఘం వెలుపట వాళ్ళు ఏ సమస్యలు సతమతమవుతున్నారో సంఘంలో ఉన్నోళ్ళు కూడా అదే సమస్య. సంఘం వెలుపట వాళ్ళు ఏ బాధలతో ఉన్నారో అదే బాధలు సంఘం లోపల ఉన్నోళ్ళకు కూడా ఉన్నాయా లేవా? మాకేం లేవనే పరిస్థితులు ఉన్నాయా? లేదే. ఎవరు ప్రశాంతంగా లేరు, ఎవరు భద్రంగా ఉన్నామన్నటువంటి నిశ్చయత లేదు, నిశ్చింత లేదు. అందరికీ రకరకాలైనటువంటి భయాలు, బాధలు, ఆందోళనలు, టెన్షన్లే ఉన్నాయి. షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, పిల్లల మీద భయాలు ఉన్నాయి, ఆందోళనలు ఉన్నాయి. ఎన్ని లేవు?
అన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి కదా, దేవుడి వాక్యం విరివిగా అందరికీ అందుబాటులో ఉన్నా ఎందుకు లోకం బాగుపడట్లేదు? అందరినీ రక్షించగలడానికి, ఆత్మలను రక్షించగలడానికి శక్తి కలిగిన వాక్యం ఎందుకు అందరినీ బాగు చేయలేకపోతుంది? ఇది మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది. అంత గంభీరమైన దేవుడి నామమంతటి కంటే గొప్పదైన వాక్యం, సృష్టి స్థితి లయకారకమైనటువంటి వాక్యం, అందరినీ బాగు చేయ శక్తి కలిగినటువంటి వాక్యం, ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను శోధించగలిగిన వాక్యం మన దగ్గరికి ఎంత ఈజీగా వచ్చేసింది కదా, మరి ఎందుకు అందరం బాగుపడట్లేదు? మన దగ్గర వాక్యం లేదా? ఇంటి గోడల నిండా అవే కదా, చర్చి బిల్డింగ్ గోడల నిండా అవే కదా, సండే స్కూల్లో పిల్లలు చెప్పట్లేదు ఆ వాక్యాలు, మనకు తెలియదు ఆ వాక్యాలు. మరి అయినానో ఎందుకు మనం బాగుండట్లా? ఎందుకు సరైన విధానంలో భక్తి జీవితంలో మనం బతకలేకపోతున్నాము అని అంటే గుర్తుంచుకోవలసిన ప్రధానమైన విషయం ఇక్కడ గమనించాలి మనం. అదేమిటి అంటే, వాక్యము అన్నది ఒక చోటికి వెళ్ళితేనే అది పనిచేస్తుంది. వాక్యము ఒక చోట ఉండగలిగితేనే పని చేయగలదు. ఏమిటి? వాక్యం కూడా వెళ్ళాల్సిన ప్లేస్ అంటే ఒకటి ఉందా? వాక్యం వెళ్ళాల్సిన ప్లేస్ కూడా ఒకటి ఉందా? ఉంది. ఎలా చెప్పగలరు అని అంటే, దేవుడు ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలందరితో, యూదావారితో కొత్త నిబంధన చేయబోతున్నాను అని చెబుతూ ఒక మాట రాశాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో ఇలాగ చెప్తున్నాడు దేవుడు. ఏమని? ఈ దినములైన తర్వాత, మా 33 చదువుతున్నామా 31 చదువుతున్నావా? ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మం ఇది ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని రాసేదను. మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడికి పోవాలట దేవుడి మాట? దేవుడి ధర్మం ఎక్కడి దాకా వెళ్ళాలట అండి? ఎక్కడికి పోతే బాగుంటుందని ఏమో చెప్తున్నాడు? వారి మనస్సుల్లో దాన్ని ఉంచుతాను, వారి హృదయముల్లో దాన్ని రాస్తాను అని అంటే వాక్యం ఎక్కడికి చేరాలి? మనకు విత్తువాన్ని గురించిన ఉపమానం మనకు అందరికీ తెలుసు. విత్తువాడు విత్తనాన్ని విత్తున్నట్ట. విత్తనం అంటే ఏమని చెప్పడం జరిగింది? వాక్యం. విత్తనము దేవుని వాక్యం అని చాలా క్లారిటీగా మనకు ఉంది బైబిల్లో. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయట. త్రోవ పక్కన పడితే మొలకెత్తిందా? ఫలం వచ్చిందా? రాలేదు. అంటే విత్తనం పడాల్సిన సరైన చోటు, అనగా వాక్యము చేరాల్సిన సరైన చోటు త్రోవ ప్రక్కన కాదన్నమాట. కొన్ని రాతి నేల మీద పడ్డాయి. అంటే రాతి నేల మీద పడితే విత్తనము అది మొలకెత్తదు. మరికొన్ని ముళ్ళ పొదల్లో చేరాయట. అవి మొలకెత్తినా కూడా కొద్ది కాలానికి మరలా ఎదగలేకపోయాయి. మరి ఎక్కడ చేరినటువంటి విత్తనాలు బాగుపడ్డాయి? ఎక్కడ చేరిన తర్వాత అవి ఫలించాయి అని అంటే మంచి నేల. ఏంటి మంచి నేల? విత్తనం దేవుడి వాక్యం. ఇప్పుడు మంచి నేల అంటే ఏంటి? మానవ హృదయం లోపల నాటబడి అన్నాడు. అందుకే ఏ లోపల? ఇంట్లోపల. ప్లాంట్స్ 2 రకాలు ఉన్నాయి, మీకు తెలుసు. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అని. లోపల నాటబడి అంటే ఇంట్లో నాటుకోమనా? కాదు, ఒంట్లో మన హృదయంలో నాటుకో అని చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడికి చేర్చబడినటువంటి దేవుడి వాక్యం చేర్చబడ్డమే కాదు, కాపాడబడ్డం కూడా జరగాలి. ఎందుకనంటే ఇప్పుడు త్రోవ పక్కన పడినటువంటి విత్తనం కాస్తైనా మొలకెత్తడానికి అవకాశం ఉండేది. కానీ అవకాశం లేకుండా ఏం చేయడం జరిగింది? దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోయాడట. అంటే నిజంగా ఒకవేళ దుష్టుడు ఎత్తుకోకపోయి ఉంటే ఏం జరిగేది?
ఆ విత్తనం మొలకెత్తేది, ఫలమిచ్చేది. అంటే హృదయంలో చేర్చబడిన వాక్యం కూడా దాని విలువ తెలియకుండా కాపాడుకోలేకపోతే దానివల్ల కూడా మనకు ఫలము ఉండదు. ఇది ఎలాగో కొన్ని విషయాలు మీకు బాగా అర్థం కావడం మాట చెప్తాను. బాగా ఆలోచన చేయండి. మనకి తిండి తింటాం కదా, మీటింగ్ అయిపోయిన తర్వాత భోజనం చేస్తాం. భోజనం అన్నది పెద్ద పాత్రలో చేస్తున్నాం. ఆ పెద్ద పాత్రలో నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? చిన్న పాత్రలోకి వస్తాయి. ఆ పాత్రలో నుంచి ఎక్కడికి వస్తాయి? గిన్నెలోకి వస్తుంది. గిన్నెలో నుంచి ఎక్కడికి వెళ్తుంది? నోట్లోకి. నోట్లో నుంచి ఎక్కడికి వెళ్ళాలి? కడుపుకి. ఆహారం చేరవలసిన గమ్యం ఎక్కడికి? చివరిగా ఎక్కడికి చేరాలి? కడుపుకు. అందుకే అంటే కడుపుకు అన్నం తింటున్నావా గడ్డ తింటున్నావా అంటారు పెద్దలు కదా. అన్నం తింటున్నావా అశుద్ధం తింటున్నావా అని కూడా అంటారు కదా. అంటే ఇది కడుపు దాకా చేరకపోతే ఆహారం ఆ పెద్ద పాత్రలోనే ఉంటే నీ ఆకలి తీరుతుందా? నీకు శక్తి వస్తుందా? ఇది ఎంత నిజమో ఆ పాత్రలో నుంచి మన గిన్నెలో నుంచి నోటిలో నుంచి కడుపులోనికి చేరినప్పుడే దాని ద్వారా వచ్చే శక్తి. అందుకే కొంతమంది మీరు చూడండి, నోట్లో దాకా వచ్చిన తర్వాత వామిట్ చేసుకుంటారు, వాంతులు చేసుకుంటారు కదా. ఆ తిండిని వాంతులు చేసేసుకుని వచ్చేస్తుంది. ఇప్పుడు దీనివల్ల శక్తి వస్తుందా? ఉన్న శక్తి పోద్దా? ఉన్న శక్తి పోతుంది. అంటే ఆహారము చేరవలసిన గమ్యస్థానం ఎక్కడా? కడుపు దాకా రావాలి. అలా వస్తేనే అది అరగటము, జీర్ణమవటము, శక్తి రావటము, మన పనులు మనం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వాక్యం కూడా ఎక్కడ దాకా రావాలట? రోమిలికి రాసిన పత్రికలో చాలా క్లారిటీగా చెప్తారు చూడండి. 10వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనంలో అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నదా? అది దేవుడు అడుగుతున్న ప్రశ్న. ఎక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది? ఆహారము మనం వండుకున్న పాత్ర నుంచి మన గిన్నెలో నుంచి నోట్లో నుంచి కడుపులోనికి చేరితేనే దాని ద్వారా ఫలం. లేదని మధ్యలో ఎక్కడైనా ఆగిపోతే పాత్రలోనే ఆగిపోయినా ప్రయోజనం లేదు. పాత్రలో నుంచి గిన్నెలోనే ఆగినా ప్రయోజనం లేదు. గిన్నెలో నుంచి నోట్లోనే ఆగిపోయినా ప్రయోజనం లేదు. కడుపులోకి చేరినప్పుడే దానివల్ల కలిగే ప్రయోజనం. ఇదెంత నిజమో వాక్యం కూడా మనకి ఎక్కడ దాకా చేర్చుకోగలుగుతున్నాం తెలుసా? మనం అందరం మన యొద్ద ఉందా లేదా? ఉంది. మన నోట ఉంది కాబట్టి కదా చెప్పేస్తున్నారు. అడిగితే రెఫరెన్సులు చెప్పేస్తున్నారు లేదా? ఏ పుస్తకంలో ఏమున్నాయనేటటువంటి పుస్తకానికి ఒక రెఫరెన్స్ అయినా చెప్పగలుగుతున్నాం లేదా? బై హార్ట్ చేసి మనం ఈజీగా ఒక మాట చెబితే ఇది ఏ పుస్తకంలో ఉందో అనేది అన్నీ చెప్పకపోయినా కొన్నైనా చెప్తున్నాం. అంటే దేవుడి మాట మనకి ఎక్కడి దాకా వచ్చింది? మన యొద్ద వచ్చింది. మన యొద్ద నుంచి మన నోట్లోకి వచ్చింది. అక్కడి నుంచి ఎక్కడికి రావట్లా? హృదయంలోకి రావట్లా. కొంతమందికి వచ్చినా కూడా దానిలో నిల్వ ఉండట్లా. ఇప్పుడు ఈ మాట, దేవుడి మాట అన్నది హృదయంలోకి చేరటం అంటే ఎలా అర్థం చేసుకోవాలి తెలుసండి? బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా నీ దగ్గర ఉన్నట్టే. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఏ అవసరత వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దాన్ని అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. అవునా కదా? డబ్బులు మన దగ్గర ఉంటే, నిలువ ఉంటే ఎలాగైతే అవసరాన్ని బట్టి వాడుకుంటామో అలాగా హృదయం అనేటటువంటి బ్యాంకులో చేర్చబడిన డబ్బు దేవుడి వాక్యం. అది జీవిత సమస్యలకు ఏ పాత్రను నేను పోషిస్తున్నామో ఆ పాత్ర నేను పోషించగలుగుతున్నానా లేదా అని దానికి కావలసినటువంటి ఒక వనరు, ఒక శక్తి, ఒక నడిపింపు హృదయాంతరాళములో చేర్చబడిన దేవుడి వాక్యము వలన సాధ్యమవుద్ది. అది లేదనుకోండి, లోపల
మనం బాగుపడ్డం కల్లా. ఇప్పుడు సెలైన్లు ఎక్కిస్తారు కదా, ఎక్కించుకున్నామా లేదా? మనం అందరికీ పరిచయమే కదా. క్యాన్లో పెట్టి సెలైన్లు ఎక్కిస్తారు కదండి. ఇప్పుడు సెలైన్లు ఎక్కించినప్పుడు దాన్ని డైరెక్ట్గా నరాల్లోకి ఎందుకు పంపిస్తారో ఎప్పుడైనా ఆలోచన చేశారా? తాగేయచ్చు కదా, నీళ్ళే కదండి అవి. తాగేసినా కూడా లోపలికే పోతాయి కదా, పోవా? ఎందుకు నరాల్లోకి ఎక్కించాలి సెలైన్ అంటే, అది చేరాల్సినటువంటి చోటు అదే. సెలైను నరాల్లోకి రావాలి, ఆహారం పొట్టలోకి చేరాలి, దేవుడి వాక్యం హృదయములో చేరి భద్రంగా పదిలంగా ఉండాలి. ఎందుకు అంటే, ఒకసారి కీర్తనకారుడు ఒక మంచి మాట చెప్తున్నాడు చూడండి. 37వ కీర్తన 31 వచనం. కీర్తన గ్రంథం 37వ కీర్తన 31వ వచనంలో మంచి మాట చెప్తున్నాడు, చూద్దాం. వారు దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది కాబట్టి వాళ్ళ అడుగులు జారు. ధర్మశాస్త్రం హృదయంలో లేకపోతే ఆధ్యాత్మిక అడుగులు జారుతాయి, బ్రతుకు అదుపు తప్పుతుంది, బాధ్యతగా ఉండాలని అనిపించదు, నేను లెక్క చెప్పాలన్నటువంటి ఆలోచన రాదు, మనకి స్వేచ్ఛగా బ్రతకాలన్నటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి. ఎందుకనంటే హృదయంలో ఏమి లేదు, వాక్యము లేకపోతే. హృదయానికి ఉన్న స్పెషాలిటీ మీకు తెలుసా? ఉంటే దేవుడి వాక్యమన్నా ఉండాలి దానిలో, లేదంటే మన హృదయంలో నుంచి వచ్చేటివి వస్తాయి చెప్తాడు కదా యేసుప్రభుల వారు. హృదయంలో నుంచి ఏమేమి వస్తాయని చెప్పాడండి ఆయన. ఎన్ని చెప్పాడు ఒకసారి చూద్దాం. ఆ లిస్టు చూస్తే మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనం నుండి చూద్దాం. లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభాలు, చెడుతనము, కృత్రిమములు, కామవికారమును, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకము వచ్చును. అంటే ఉంటే దేవుడి వాక్యం అన్నా ఉంటుంది హృదయంలో, లేదంటే దేవుడు లేకపోతే ఉండేది దెయ్యమే, దెయ్యపు లక్షణాలే. గమనించండి. అందుకే ఒకసారి ఒక మంచి పిక్చరు డ్రా చేయటం జరిగింది చాలా మంచిగా. హృదయం అనేటటువంటి దానిలో ప్రభు ఉండినప్పుడు, అంటే దేవుడి వాక్యం ఉండినప్పుడు చుట్టూ ఉన్నాయి ఇవన్నీ, హృదయం బయట ఉన్నాయి. ఇప్పుడు మనం ఇప్పుడు చదివామే ఈ అవలక్షణాలన్నీ, అవన్నీ బయట ఉన్నాయి. ఎందుకు? లోపల వాక్యం ఉంది కాబట్టి. ఇది లోపల వాక్యం ఉంటే చొరబడనిది. అది ఎలాంటిదంటే రోగ నిరోధక వ్యవస్థను విన్నారా? ఆత్మకు రోగ నిరోధక వ్యవస్థను అత్యద్భుతంగా పెంచేదే దేవుడి వాక్యం. హృదయాంతరాళములో దేవుడి వాక్యాన్ని దాంచుకోవటం వలన ఆత్మకు పట్టే ఏ రోగాన్నైనా ఎదిరించగలిగిన శక్తి దానికి ఉంటుంది. ఎప్పుడైతే వాక్యం బయట ఉందో హృదయం లోపల ఇవన్నీ ఉన్నాయి. అలాంటి పిక్చర్ ఒకటి వేయటం జరిగింది, చాలా బాగా అనిపించింది అది. కనుక ప్రియులారా మీరు గమనించండి. చిన్న మాట చెప్పేసి నేను ముగించేస్తాను. దైవజనులు మనకు హైదరాబాద్ ప్రాంతం నుంచి వచ్చారు, పాల్ గారు. గమనించండి, ఒక చక్కని మాట ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకయాత్రను ముగించుకున్న తర్వాత ఆయనకిచ్చిన పని అంతా సంపూర్ణంగా నెరవేర్చి దేవుడి మహిమపరిచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన యొక్క బాధ్యతను 12 మంది అపోస్తలులు తీసుకోవడం జరిగింది, మనకు అందరికీ తెలుసు. పేతురు గారు ప్రసంగం చేశారు పెంతెకోస్తు పండగ దినాన. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మనందరికీ తెలుసు. చేసిన తర్వాత ఇశ్రాయేల్ అందరూ కూడా ఒక మాట అడిగారు. ఏమని అన్నారు? ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని
హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేయమంటారు అన్నారు. ఇక్కడ మీరు గమనించండి, మాట ఎక్కడికి చేరినందుకు తెలుసా ఇంత మార్పు వచ్చింది మనిషిలో? ఆ 3000 మందిలోనికి. ఇప్పుడు చిత్రం ఒక మాట అడుగుతున్నాను, మీరు చెప్పండి. పేతురు గారు ప్రసంగిస్తున్న సమయంలో 3000 మందే ఉన్నారా ఆయన మాట వినేటటువంటి వాళ్ళు? ప్రశ్న అర్థమైంది నాది? 3000 మందే ఉన్నారా? ఎవరు మాట్లాడడం లేదు. పేతురు గారి ప్రసంగాన్ని విన్నవాళ్ళు 3000 మంది మాత్రమేనా? ఎక్కువ మందా? ఎలా చెప్పగలరు ఎక్కువ మంది కాదో ఎలా చెప్పగలరు అని అంటే, ఒకసారి మనం చూద్దాం. ఈ 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 8వ వచనం నుండి చూద్దాం. 2వ అధ్యాయం 8వ వచనం. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనము వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతామియులు, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, పృగియ, పంపులియ, ఐగుప్తు అను దేశముల్లో నందలి వారు, కురేనీ దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము. అంటే ఎంతమంది ఉన్నారు చూడండి. ఎంతమంది ఉన్నారు అని అంటే, దేవుడు అనాది నుండి ధర్మశాస్త్ర కాలం నుండి కొన్ని ప్రత్యేకమైన పండుగలకి ఎక్కడ ఉన్న యూదులు, ఇశ్రాయేలీలు అందరూ ఒక చోటికి రావాల్సిందే. అది దేవుడు ఇచ్చినటువంటి శాసనం. ఆ విధంగా వీళ్ళు చాలామంది వచ్చారు. 3000 మంది మాత్రమే కాదు, ఒక మాటలో చెప్పాలంటే లక్షల మంది వచ్చి కూడా చేరారు. కానీ అందరూ మారారా? అందరూ మారారా? రక్షణ పొందువారు కొద్దిమందే అని దేవుడు ఎప్పుడో చెప్పారు. అంటే రక్షణ పొందిన ఈ 3000 మందిని చూసి మనం ఏమనుకుంటామంటే, మనం ఎప్పుడు ఇంతమందికి బాప్తీసం ఇచ్చుండం గనక, ఇంతమందిని మనం రక్షించి ఉండం కాబట్టి వామ్మో 3000 మంది మారిపోయారే అనుకుంటాం. కానీ వచ్చి ఆ మాటలు విన్న వారి సంఖ్యతో పోల్చినప్పుడు వీళ్ళు చాలా తక్కువ. అందరికీ చెప్పాడా పేతురు గారు? ఈ 3000 మందికి మాత్రమే చెప్పాడా? దేవుడి వాక్యం చరిత్ర అంతా, దేవుడి వాక్యపు చరిత్ర, యేసు ప్రభుల వారి గురించి, వీళ్ళు చేసిన మిస్టేక్ గురించి అందరికీ చెప్పాడా? 3000 మందికి మాత్రం చెప్పాడా? అందరికీ చెబితే 3000 మంది ఎందుకు మారారనుకుంటున్నారు? ఎందుకు మారారనుకుంటున్నారు తెలుసా? వాళ్ళు మాత్రమే చేరవలసిన చోటికి దేవుడి మాటల్ని చేర్చుకున్నారు. అర్థమవుతుందా? విత్తనం ఫలించాలంటే ఎక్కడ ఉండాలి? నీళ్ళలో ఉందనుకోండి. విత్తనం మొలకెత్తాలనుకోండి, నీళ్ళలో ఉంటే మొలకెత్తుందా? గాల్లో ఉంటే మొలకెత్తుందా? ఎక్కడ ఉండాలి? అది భూమి లోపల ఉండాలి. ఆ లోపల ఉన్న తర్వాత దానికి నీళ్ళు అందాలి. లేకపోతే అది ఎలా మొలకెత్తదు అన్నది నిజమో. అందరూ విన్నా ఈ 3000 మంది మాత్రమే. అందుకే మనకు ఫుట్ నోట్లో ఏమనుంది? హృదయమందు నొచ్చుకొని అన్న దగ్గర ఏమనుంది? ఏమనుందండి? ఫుట్ నోట్లో ఏముంది? చదవండి. హృదయమందు పొడవబడి. అంటే వీళ్ళకి ఏం జరిగిందో తెలుసా అండి? సర్జరీ జరిగింది. సర్జరీ జరిగింది. ఆత్మకు సర్జరీ జరిగి దేవుడి మాటలు అక్కడ దాకా వెళ్ళిపోయాయి. వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? మార్పు వచ్చేస్తుంది. అంటే అందరిలో మార్పు రావాలి అంటే అందరూ వినాలి. రాకుండా ఉండాలంటే విన్న తర్వాత హృదయాంతరాల్లోనికి దేవుడి వాక్యం చేర్చుకోకుంటే చాలు. చిన్న మాట, ఇప్పుడు పేతురు గారి ప్రసంగం చూసాం కదా. ఇదే అపోస్తుల కార్యంలో ఒక 4 అధ్యాయాలు దాటితే ఇంకొక పెద్ద మనిషి, ఒక చారిత్రక మరొక ప్రసంగం మనం వింటాం. అది ఎవరి ప్రసంగం? స్టెఫెను గారి ప్రసంగం. స్టెఫెను గారి ప్రసంగం. ఏమండి, ఒకసారి నేను అడుగుతున్నాను, పేతురు గారి ప్రసంగానికి ఏమాత్రం తీసిపోయే విధంగా ఉందా స్టెఫెను గారి ప్రసంగం? తక్కువగా ఉందా? ఆయన్ని ప్రేరేపించింది పరిశుద్ధాత్ముడే, ఈయన్ని ప్రేరేపించింది పరిశుద్ధాత్ముడే. ఆయన చెప్పింది సువార్తే,
ఈయన చెప్పింది సువార్తే. ఆయన చరిత్రలోంచి మాట్లాడాడు, ఈయన చరిత్రలోంచి మాట్లాడాడు. ఆయన ప్రవచనాలు మాట్లాడాడు, ఈయన ప్రవచనాలు మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఏ రీతిగా దేవుడు హెచ్చించాడో, అభిషేకించాడో, ఎవరి కోసం పంపించాడో ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు. కానీ అక్కడ 3000 మంది అయినా మారారు, ఇక్కడ ఒక్కడన్నా మారాడా? ఎందుకు మారలేదు? స్టెఫెన్ గారి ప్రసంగంలో పసలేదనే? ఆత్మ ప్రేరేపణ లేదు ఆయనకి? ఎందుకు మారలేదంటారు? అక్కడ 2000 మంది 3000 మంది మారిపోతే పోనీ 300 మంది మారచ్చు కదా అక్కడ స్టెఫెన్ గారి ప్రసంగంలో. పోనీ 30 మంది, 3, 1 అంటే ప్రాబ్లం ఎక్కడుందనుకుంటున్నారు? ప్రాబ్లం ఎక్కడుందో చెప్పేశాడు స్టెఫెన్ గారి ప్రసంగంలో. తేలిపోయింది. అప్పుడప్పుడు టెస్టులు పంపించిన తర్వాత మనకి ఏ రోగం ఉందో చెప్పేస్తారు కదా, చెప్పేస్తారు లేదా? మీకు రక్తము తక్కువ ఉంది అని చెప్తారు. ఈ బి విటమిన్లను ఇంకొకటి తక్కువ ఉంది, ఈ రోగం ఎక్కువ ఉంది, ఇది ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది అని చెప్పేస్తారే. ఆ స్కానింగ్ రిపోర్ట్ చెప్పేశాడు ఆయన. ఒకసారి చూద్దాం 7వ అధ్యాయం స్టెఫెన్ గారి ప్రసంగంలో. 7వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 51వ వచనం చూద్దాం. 51వ వచనం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. వచ్చేసిందా? వాళ్ళు ఎందుకు మారారు చెప్పండి? పేతురు గారి ప్రసంగంలో వాళ్ళు ఎందుకు మారారు? హృదయాంతరాలలోనికి తెచ్చుకున్నారండి దేవుడి మాటల్ని. ఎక్కడ దాకా రావాలో అక్కడ దాకా తెచ్చుకున్నారు, ఫలం పొందుకున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారట? ఒక్కడు ఎందుకు మారలేదట చెప్తున్నాడు లేదా స్టెఫెన్ గారి ప్రసంగంలో? ఏమంటున్నాడు? హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వీళ్ళని ఏమంటారంటే, ఫుట్ నోట్లో ఉంచండి ఒక మాట, చెవులయందు హృదయములయందు సున్నతి లేని వారలారా అనడలేదా? అంటే హృదయ సున్నతి మోస్ట్ ఇంపార్టెంట్. దేవుడు శారీరకమైనటువంటి సున్నతితో పాటు మీ హృదయాలకు సున్నతి చేసుకోవాలరా అని చెప్పాడు దేవుడు బైబిల్లో. ఎప్పుడు? ద్వితీయోపదేశకాండంలోనే చెప్పాడు. హృదయానికి జరగాలి ముందు సున్నతిని. హృదయానికి సున్నతి జరగటం అంటే ఏంటి అర్థం? మనకు హృదయాంతరాలలోనికి దేవుడి వాక్యం పుష్కలంగా చేర్చుకోవడానికి దాన్ని సిద్ధపరచుకోవడం. బ్యాంకులోకి డబ్బులు పడటం అన్నది మనకి ఇష్టమా కాదా? బ్యాంకు బ్యాలెన్స్ ఎక్కువ ఉండడం ఇష్టమా కాదండి? నా బ్యాలెన్స్ తొందరగా 0 అయిపోవాలనుకుంటాడు ఎవడన్నా? ఎందుకు ఉండాలనుకుంటాడు? బ్యాంకులో అవసరానికి పనికి వస్తాయి. అట్లాగే హృదయం అనే బ్యాంకులో ఆధ్యాత్మిక ప్రతి సమస్యకు జవాబుగా, ఎందుకంటే నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మదినిస్తుంది. అది ఉంటే, జ్ఞాపకం వస్తే కదా, లోపల ఉంటే కదా. అకౌంట్లో బ్యాలెన్స్ ఏమీ లేదనుకో, 0 బ్యాలెన్స్ ఉందనుకోండి, గుర్తొస్తాయి మళ్ళీ అవన్నీ, జ్ఞాపకం వస్తాయి. ఆ టైంలో జ్ఞాపకం వస్తే కదా నీకు నాకు అంటూ నేను అనాథను కాను, నేను తరమబడుచున్న దిక్కులేని వాడిని కాదు అనేటటువంటి విషయం మనకు అర్థమయ్యేది. అందుకే స్టెఫెన్ గారు ప్రసంగం పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పిన ఈయన కూడా ఒక్కడు మారలేదు. అంటే ప్రపంచం మారాలంటే ఎక్కడ దాకా వెళ్ళాలన్నమాట దేవుడి మాట? హృదయాంతరాలలోని వరకు చేరాలి. చేరి అది నిలవాలి. నిలిచేట్టుగా మనం జాగ్రత్త వహించాలి. ఇది చేయకుండా చాలామంది ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారంటే, ప్రభువా నీ వాక్యాన్ని నువ్వు నీరుగట్టి ఫలింపచేయి, భద్రపరుచుకో. నువ్వేం చేస్తావు? నేను వింటాను, చిల్లులు పెట్టుకుంటాను. చిల్లులు పెట్టిన సంచిలో పైసలు వేసాం, తెలుస్తాయా? ఏదో సామెత ఉంది లోకంలో, కోడలా ఏం చేస్తున్నావు అని అంటే ఉలగబోసి ఎత్తేసుకుంటున్నాను అత్త అని చెప్పిందట కోడలు. అట్లాగా మనం ఏం చేస్తున్నామని అంటే వింటాం, బాగానే ఉన్నాయి,
బాగున్నాయన్న మార్కులు కూడా ఇస్తాం. కానీ ఏం చేస్తామంటే ఆ గడప దాటి వెళ్ళిపోయే లోపే మామూలు అయిపోద్ది. ఏమో అన్నీ విన్నట్టే ఉంటుంది, అన్నీ నేర్చుకున్నట్టే ఉంటుంది, అన్నీ గుర్తున్నట్టే ఉంటాయి, మళ్ళీ మర్చిపోతాం అనే మాటలు వస్తాయి చూసారా. ఎందుకు అని అంటే విలువ తెలియదు మనకు. అవి లేకపోతే ఎలాగూ నా బ్రతుకు నా జీవితం అన్నటువంటి ఆలోచన లేదు. బాబాయ్ నష్టం వచ్చినప్పుడు మంచి మాట చెప్పారు నాతో. పెద్దలు అనుభవంతో చెప్పినటువంటి మాటలు ఎంత బాగా అనిపించింది. నేను అద్దాలు మర్చిపోయి వచ్చాను. బాబాయ్ అద్దాలు మర్చిపోయానంటే ఒక్క మాట అడిగాడు, నాయన నీకు చూపు ఆయన కనబడుతుందా, పూర్తిగా కష్టమా అద్దాలు లేకపోతే అంటే అంత ఏం లేదు బాబాయ్, లేకపోయినా కూడా ఇబ్బంది లేదంటే అందుకే నాయన దాన్ని మర్చిపోయి వచ్చావని చెప్పాడు. నిజంగానే నీకు అవి అద్దాలన్నవి లేకపోతే చదవలేవు, నడవలేవు, చూడలేవు, అడుగేయలేవు అనుకున్నావు అనుకోండి, ఎట్లుంటాయి అవి? ఎక్కడ పడితే పడేసుకుంటావా? చెప్పండి, పడేసుకుంటావా? ఖచ్చితంగా దగ్గర పెట్టుకుంటాం. ఎక్కడ ఏది మర్చిపోయినా కూడా దాన్ని మర్చిపోం. ఎందుకంటే తర్వాత పని జరగదు కాబట్టి. ఇప్పుడు నీకు నాకు ఏం అవసరం ఉంది దేవుడి మాటలతో? అవి ఉన్నా లేకున్నా మన తిండి మనకు దొరుకుతుంది, మన కుటుంబాలతో మనం హాయిగా ఉన్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం, మన సంపాదనలు మనం ఉన్నాం, మన బంధాలు, మన బంధుత్వాలు, మన పండగలు, మన పబ్బాలు, మన షికార్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకెందుకు నాకది? అయ్యో ఇది లేకపోతే ఎట్లాగో బతికితే ఈ భూమి మీద దేవుడి వాక్యం లేకుండా అయితే బతికి చావగలం, బాగానే ఉంది. మరి చచ్చిన తర్వాత ఏం సంగతి? అక్కడ క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి. ప్రతి దాన్ని దేవుడు లెక్క అడుగుతాడే, దానికి నేనేం జవాబు చెప్పాలన్నటువంటి భయం ఉంటే ఖచ్చితంగా దేవుడి మాటల్ని హృదయాంతరాలలోనికి చేర్చుకుంటాం. లూదియా అనే ఆమె గురించి మీకు తెలుసు కదా. ఒకసారి చూద్దాం అపోస్తుల కార్యంలోని లూదియా గారి కోసం చెప్పనటువంటి మంచి మాటలు. 16వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఒక్క మాట ఇక్కడ కూడా బాగా ఆలోచన చేస్తే అక్కడ ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది. ప్రేయర్ మీటింగ్ జరుగుతుంటే లూదియా అని ఒక ఆవిడే ఉందా? మీటింగ్ అంతట్లో ఇప్పుడు మీరు చాలామంది వచ్చారు, ఒక పేరే చెప్పామనుకోండి, ఒక్క పేరే చెప్పామనుకోండి, నువ్వు వింటున్నావు, పలానా ఆవిడ వింటోంది అన్నారు అనుకోండి, మిగతా వాళ్ళందరికీ లేరండి. మరి చాలామంది ఆ ప్రేయర్ జరుగుతుంది, అక్కడ ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది, చాలామంది వింటున్నాడు, కానీ ఒక ఆవిడ గురించి చెప్పాడు. ఎందుకు? చదువుదాం. ఆమె ఊదారంగు పొడినాము తొయ్యతేర పట్టణస్థురాలు, ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఇక్కడ ఒక చిన్న ఉల్లిపొర లాంటి తేడా గమనించాలి మనం. ప్రభు ఆమె హృదయం తెరిచాడు కాబట్టి ఆమె విన్నదంటే అంతా ప్రభులోనే కదా ఉన్నది. నీలో నాలో ఏముంది? ఆయన తెరిస్తే మనం కూడా వింటాం. మీరు వినట్లేదంటే అర్థం ఏంటి మరి? ఇప్పుడు చెప్పండి. మనం వినట్లేదంటే ప్రభు హృదయం తెరవలేదు కాబట్టి ప్రాబ్లం ఎక్కడుంది? నాలో కాదు, హృదయం తెరవకుండా చేసినటువంటి ప్రభులో ఉంది అని అనుకోవడానికి అవకాశం ఉందా లేదా? చెప్పండి ఆ మాట. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల మీద లక్ష్యం ఉంచింది అని అంటే, నా హృదయం తెరవలేదు గనుక దైవజనులు చెప్పిన మాటల మీద నేను లక్ష్యం ఉంచలేదు. ప్రాబ్లం ప్రభుది, నాది కాదు అనుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఇప్పుడు ప్రభువు ఒకరి హృదయాన్ని తనంతట తానే తెరిచేవాడే అయితే నీకు నాకు ఇష్టం లేకపోయినా అందరూ దేవుడి మాటలు వినేవాళ్ళు. అవునా కాదా? మీరు చెప్పాలి. నాస్తికులు ఉండేవాళ్ళ, హేతువాదులు ఉండేవాళ్ళ, దేవుని నమ్మనోళ్ళు ఉంటేవాళ్ళ, పోనీ నామకార్థ భక్తులు ఉండేవాళ్ళ, అందరూ హృదయాలు తెరవగలడు ఆయన. లూదియా హృదయాన్ని ఒక్క హృదయాన్ని తెరవగలడా? నీ హృదయం నా హృదయం తెరవలేడా? మరి దాని మాటలోని అర్థం ఏంటి అంటే,
ప్రభువు ప్రతి హృదయాన్ని తెరవటానికే ఇష్టపడతాడు. ఎందుకంటే ఎవ్వడూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే మారుమూల ప్రాంతాల వరకు కూడా దేశాన్ని దిశానిర్దేశం చేసే రాజ్యాంగం రాలేదేమో కానీ బైబిల్ని తీసుకొని వచ్చాడు, సంఘాన్ని తీసుకొని వచ్చాడు, సంఘ క్రమాన్ని ఏర్పాటు చేశాడు, సంఘ బోధకుల్ని ఏర్పాటు చేశాడు, సంఘము ద్వారా ఎన్నో కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? ఎవ్వడు నశించుకోకూడదు. దుష్టుడు తన దుర్మార్గతతో చచ్చిపోవటం నాకు ఇష్టమా? కాదు. వారి మనసు మార్చుకొని భక్తిగా బతకటమే. నేను రాశాను, పొరపాటులే అలవాటుగా చేయించిన అనే పాటలో, దుష్టుడు మరణం పొందినచో నీవు సంతోషపడలేదే, దిద్దుకొని బుద్ధిగా బ్రతకాలని ఎంతో ఎదురు చూచితివే అని రాశా. దేవుడి మనసది. అలాంటప్పుడు అందరి హృదయాలని తెరవటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు కదా. ఒక్క లూదియా హృదయాన్నే ఎందుకు తెరిచాడు అంటారు? హృదయము దేవుడు తెరవటానికి అందరి విషయంలో రెడీగానే ఉంటాడు. అందరి హృదయాల్ని తెరవాలని అనుకుంటాడు. కానీ నీకు నీవుగా సమ్మతి తెలపకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. అదే మనకు ఓల్డెన్ డేస్లో ఒక మంచి పాట ఉండేది, హృదయం అనేది తలుపునొద్ద యేసునాథుండు నిలిచి తట్టుచుండెను సకల విధములు. ఎంత రాశారు, ఎట్ట రాశాడు అంటే, ఒక రకంగా తడితే తలుపు తట్టడంలో చాలా రకాలు ఉంటాయి తెలుసా మీకు? తలుపు తట్టడంలో కూడా చాలా రకాలు ఉంటాయి. కొందరు స్మూత్గా తడతారు, కొందరు మీడియంగా తడతారు, కొందరు దడ తట్టేస్తాడు. అంతా తలుపు తట్టుడేదంతా. తట్టడంతో పాటు కొంతమంది ఏం చేస్తారు? పిలుస్తారు. పిలవలే, తడుతూ పిలుస్తారు. పిలవటంలో కూడా రేంజులు ఉంటాయి. తట్టడంలో రేంజులు, పిలవడంలో రేంజులు. అంటే ఏ రూపేనైనా తలుపు తెరవాలి అన్నది అటువైపు ఉన్నటువంటి వాళ్ళ ఉద్దేశం మరొకటి. కాబట్టి దేవుడు ఎప్పుడు అందరి హృదయాలను తెరుచుటకే సిద్ధంగా ఉంటాడు. కానీ విందురని నేను ఎవరితో చెప్తాను అన్నాడా లేదా? వారు తమ హృదయాల్ని సిద్ధం చేసుకోలేకపోయారు నా మాటలు వినడానికి. సిద్ధం చేసుకుంటే నేను వినిపిస్తా. హృదయము లూదియా తెరుచుకోవటానికి హృదయాన్ని ఆమెకు ఇష్టమైనది. అందుకే ప్రభు తెరవగలిగాడు. ఎవడైనను నా స్వరము విన్న తర్వాత తలుపు తీస్తే వస్తా అన్నాడు. అంటే తలుపు తీయటం, హృదయం అనే తలుపు తీసి దేవుడి వాక్యాన్ని ఆహ్వానించటం అన్నది ఎవరి చేతిలో ఉన్న పనేది? నీకు ఇష్టమైతే దేవుడు తెరుస్తాడు. అంటే మనముగా హృదయపు తలుపులు తెరవలేము, కానీ తెరుచుకోవటానికి సమ్మతి కలిగి ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఊరక నిలిచి ప్రభువు ఇచ్చే రక్షణ చూడండి అన్నాడు. ఇప్పుడు ఊరకే ఉండటం కూడా నా సిద్ధపాటే, అవునా? ఊరకే ఉండి నిలవటం కూడా నా సిద్ధపాటే. అది లేకపోతే దేవుడి కార్యాలు మనం చూడలేం, దేవుని అద్భుతాలను చూడలేం. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, లూదియా హృదయము తెరవబడుటకు ఆమె సిద్ధముగా ఉన్నది గనుక దేవుడి ప్రజల యొక్క మాటల్లో లక్ష్య పెట్టిన తర్వాత రక్షణ పొందుకుంది. రక్షణ పొందుకున్న తర్వాత తన ఇంటి వాళ్ళందరినీ కూడా రక్షించుకుంది. దైవజనుల్ని ఇంటికి రప్పించుకుంది, వాళ్ళని సన్మానించింది, వాళ్ళకి భోజనం పెట్టింది, వాళ్ళకి కావాల్సినటువంటి ఆతిథ్యం ఇచ్చింది, అన్నీ చేసింది. ఇలా విశ్వాస వీరవనితగా చనిపోయిన తర్వాత కూడా మరలా బ్రతికించబడింది. ఇన్ని జరిగింది దేవుడి మాటలకు హృదయములో చోటిచ్చినందున. కాబట్టి ఎక్కడ దాకా వెళ్ళాలి అని అంటే, అక్కడ చేరినవే మనిషిని ప్రభావితం చేస్తే మర్చిపోకండి. శరీరం బాగుండాలంటే శరీరము లోపలికి 3 పదార్థాలు వెళ్తూ ఉంటాయి ఎప్పుడు. అవి జాగ్రత్తగా చూసుకోవాలి. 1 తిండి, 2 నీళ్ళు, 3 గాలి. మంచి తిండి తినాలి,
నీళ్ళు మంచి నీళ్ళు తాగాలి, గాలి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి. ఈ మూడు శరీరంలోకి వెళ్తాయి. శరీరంలోనికి వెళ్ళే వాటి విషయంలో జాగ్రత్త వహించకపోతే శరీరానికి ఎంత ప్రమాదమో, హృదయములోనికి చేర్చుకునే వాటి విషయంలో జాగ్రత్త వహించకపోతే అంత ప్రమాదం. హృదయం దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించినది. బాప్తిస్మ తరగతులు విన్నారు కదా, ఆత్మకు సంబంధించిన 5 అవయవాలలో ఇది ఒకటి. హృదయం నిండి ఉన్న దానిని బట్టే నోరు మాట్లాడుతుంది. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే బ్రతుకులో మన చేష్టలు ఉంటాయి. ఎందుకనంటే ఏమి లోపల ఉంటుందో నిలువ అదే బయటకు వస్తుంది. వేరేది ఏది రికార్డ్ అవుతుందో ప్లే చేస్తే అదే ప్లే అవుతుంది, అంతే తప్ప వేరేదేమైనా వస్తుందా? ఇది కూడా అంతే. అందుకే నిష్ఫలము కాకుండా ఫలము తెచ్చే వాక్యము నీ దగ్గరో, లేదంటే గోడల మీదో, లేదంటే చర్చ్ బిల్డింగ్ గోడల మీదో, లేదా నోటి వరకు వస్తే ప్రయోజనమే లేదు. పోలియో చుక్కలు బాక్సులు వస్తాయి కదా, మనకు బాక్సులలో వస్తాయి కదండి. ఆ పోలియో చుక్కలు బాక్సులో భద్రంగా ఉంటే పోలియో పోద్దా? పోలియో చుక్కలు బాక్సులో భద్రంగా ఉన్నాయండి, పోలియో పోతుందా మనుషుల్లో నుంచి? ఏం చేయాలి? అవి బాక్సులో నుంచి తీసి పిల్లల నోట్లో వేస్తే, ఆ నోట్లో వేసింది లోపలికి వెళితే అప్పుడు పోలియో రాకుండా కాపాడుతుంది. అట్లాగే దేవుడి మాటని హృదయపూర్వకంగా గైకొను. అందుకే అంటాడు, నా కుమారుడా నా ఆజ్ఞలను నువ్వు హృదయపూర్వకంగా గైకొను. వెండిని వెతికినట్టు వెతుకు, దాచబడిన ధనాన్ని వెతికినట్టు వెతుకు, వెతికి నేర్చుకో. విలువ తెలిసినటువంటి వాళ్ళు దాన్ని ఆ రీతిగా హృదయాంతరాలలో చేర్చుకుంటారు. కనుక ప్రియులరా, అందరినీ రక్షించగలిగినటువంటి వాక్యం ఎందుకు ఈరోజు ప్రభావం చూపలేకపోతుందంటే అది వాక్యం ప్రాబ్లం కాదు. ఎవరి ప్రాబ్లం? మన ప్రాబ్లం, మన సమస్య అది. దాన్ని చేర్చుకోవాల్సిన చోట చేర్చుకోగలిగితే కడుపులో చేర్చుకోబడిన ఆహారం శక్తిగా మారడం అన్నది ఎంత నిజమో, రోగం వచ్చినప్పుడు ఒంట్లోకి వేసుకునే మందు పనిచేస్తుంది అన్నది ఎంత నిజమో, ఆకాశములో నుంచి మేఘము నుండి విడిపడిన వర్షపు చినుకు ఏ విధంగానైతే ఫలమునిస్తుందో, విత్తువానికి విత్తనాన్ని, భుజించేవానికి ఆహారాన్ని ఇస్తుందో, దేవుడి మాటను కూడా మనస్సు దగ్గరికి తెచ్చుకోగలిగితే, హృదయములో నిలుపుకోగలిగితే అది ఏ సంకట స్థితి వచ్చినా మనకు నెమ్మదిస్తుంది. ఆ పరిస్థితుల మధ్య మనకు మంచి స్నేహితుడిగా ఉంటుంది. చాలామంది చెప్తూ ఉంటారు, పుస్తకం హస్తభూషణం అని, మనిషికి మంచి స్నేహితుడు పుస్తకం అని. అందుకే కందుకూరి వీరేశలింగం పంతులు అని ఆయన ఏమన్నాడంటే, చినిగిన చొక్కా అయినా వేసుకో కానీ మంచి పుస్తకం కొనుక్కో అన్నాడు. ఏంటయ్యా మంచి పుస్తకం అని నేను చెప్పలా. మంచి పుస్తకం ప్రపంచంలో ఏదన్నా ఉందంటే మన కోసం దేవుడు రాయించిన ఈ గ్రంథం అండి. ఈ గ్రంథాలని, ఇందులోని ప్రతి మాటని, ప్రతి వ్యక్తి జీవితాన్ని గొప్ప సాక్షి సమూహంగా మనం దాచుకోగలిగితే, ఒక్క మాట చెప్తాను ఆఖరిగా, ప్రపంచంలో మానవుల మధ్య వచ్చిన ఏ సమస్యకైనా పరిష్కారం దేవుడి మాటల్లో ఉంది. అందుకే ప్రపంచంలో పొల్యూషన్ ఉంటే బైబిల్లో సొల్యూషన్ ఉంది. ప్రపంచంలో పొల్యూషన్ ఉంటే బైబిల్లో సొల్యూషన్ ఉంది. అంటే సమస్య ప్రపంచమంతా ఉంటే పరిష్కారం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇది తెలుసుకోగలిగితే వాటిని జాగ్రత్తగా దాచుకుంటాం మనం. మరియమ్మ తల్లి ఈ సంగతులన్నింటినీ దాచుకునేది హృదయంలో అని రాయబడింది. అందుకే అసలు నిస్సహాయ స్థితిలో సమాజానికి ఎంతో మేలు చేసి ఆకలినోడికి భోజనం పెట్టినటువంటి వాడు యేసుప్రభుల వారు, చనిపోయిన వాళ్ళు లేపినటువంటి వాడు, సకల విధములైన రోగాల్ని బాగు చేసినటువంటి వాడు, తండ్రి దగ్గర నుంచి అనేకమైన సత్యాలు, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులు చెప్పినటువంటి ఆయన్ని
శిలువ మీద అలా చూస్తే ఏ తల్లి అయినా తట్టుకోగలదా చెప్పండి? అదే మరియమ్మ గారి స్థానంలో ఏ అమ్మ ఉన్నా కూడా ముందు యేసుప్రభు కంటే ముందు చచ్చిపోవడానికి ఆమెకి అవకాశం ఉండేది. కానీ అది లేకపోయినా కనీసం వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా మనసారా తిట్టిపోసేది. ఏం అన్యాయం చేశాడు నా కొడుకు, మీకు అందరికీ భోజనం పెట్టడం తప్ప, మీ రోగాలను బాగు చేయటం తప్ప, మీ దయ్యాలను వెళ్ళగొట్టడం తప్ప, మీ చచ్చిపోతే తిరిగి లేపటం తప్ప, మీకు సత్యవాక్యం తండ్రి దగ్గర నుంచి స్వచ్ఛంగా అందించడం తప్ప, భార్యను పెళ్ళిని కోరుకోకుండా, పిల్లల్ని కోరుకోకుండా, జీవితాన్ని పణంగా పెట్టి మీకోసం పరితపించి ప్రాకులాడటం నా కొడుకు చేసిన తప్ప అని అనేది. కానీ ధైర్యంగా ఉంది. కన్నీళ్ళు, యెరూషలేము స్త్రీలు రొమ్ము కొట్టుకొంచెం కన్నీళ్లు గార్చినట్టు చూస్తాం, కానీ మరియమ్మ తల్లి ఒక కన్నీటి చుక్క కూడా రాల్చినట్టు మనం చూడలేము. అక్కడ రాయబడలా లేఖనంలో. ఎలా వచ్చింది అనుకుంటున్నారు ఆ ధైర్యం? ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును అని చెప్పాడే గబ్రియలు దేవదూత. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిర్ధకం కాదు. ఆయన ఏ నాటికైనా యుగ యుగములు ఏలేటటువంటి వాడు. ఆయన రాజ్యము అంతం లేనిదే ఉంటుంది. తన తండ్రి అయినటువంటి దావీదు సింహాసనం మీద ఆయన కూర్చుంటాడు, ఆయన ఏలుతాడని చెప్పింది. అంటే ఈ శిలువ మరణం అన్నది ఒక్క తాత్కాలికమైనటువంటి శ్రమ తప్ప మరొకటి కాదు అని ఆమె హృదయములో నింపుకోబడిన దేవుడి మాట ఆమెకు ధైర్యం ఇచ్చింది. ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు శిలువ దగ్గరికి? అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అంటే ఏంటి అర్థం? దేనికోసం వచ్చింది చెప్పండి? ఆయన మనుషుని ఆంతర్యములు ఎరిగినవాడు కదా. దేనికోసం వచ్చిందన్నమాట? చూసి ఏడటానికి కాదు, యేసుప్రభు యొక్క మరణాన్ని చూసి ఏడటానికి కాదు, నాకు ఆశ్రయం కలిగించగలడు. ఏంటి ఈ స్థితిలో ఉన్నా కూడానా? ఈ శిలువ కాసేపట్లో చనిపోబోతున్నాడు, ఈ స్థితిలో ఉన్నా కూడా ఆశ్రయం కల్పించగలడా? ఎస్, ఆయన పేరే రక్షకుడు, ఆయన పేరే విమోచకుడు. ఇదంతా ఎందుకు ఆమెను అంత బలంగా నిలబెట్టిందంటే మరియమ్మ తల్లిని, ఆమె దేవుడి మాటల్ని హృదయం అనే బ్యాంకులో పదిలంగా దాచుకుంది. కొంతమందికి జీతాలు వస్తాయి, సంపాదనలు ఉంటాయి. జీతం వచ్చిన రెండో రోజు నుంచి బికారి అవుతారు. చూస్తున్నాం కదా కొంతమందిని, తెలుసు కదా. ఎందుకు? తెచ్చుకోవటం గొప్ప కాదు, దాన్ని నిలుపుకోవటం గొప్ప. దేవుడి మాటలు పుష్కలంగా తెచ్చుకోవచ్చు, కానీ నిలుపుకోగలిగితే ఆ ప్రత్యేకమైన సందర్భం వచ్చినప్పుడు అవి మనల్ని తెప్పర్ల చేస్తాయి. నీ మాట నన్ను తెప్పర్ల చేసింది అంటారు. కాబట్టి దేవుడి వాక్యంలో ఏ ప్రాబ్లం లేదు, ఉండేదల్లా మనలోనే ప్రాబ్లం. ఆ ప్రాబ్లంని క్లియర్ చేసుకున్న వాళ్ళమైతే ఖచ్చితంగా దేవుడి మాటలను హృదయం నిండా నింపుకొని దాన్ని అనుసరించే జీవిస్తాం. నింపుకుంటే ఏంటంటే నిందిన దాన్ని బట్టే మాట ఉంటుంది, నిందిన దాన్ని బట్టే చేత ఉంటుంది. మన జీవితాలు దేవుడి వాక్యాన్ని అనుసరించి ఎందుకు లేవంటే ముందు లోపల బ్యాలెన్స్ లేదు కాబట్టి. ఉందో లేదో ఎలాగున్నాము అన్నది ఆ పైనున్న దేవుడికి మనకు మాత్రం బాగా తెలుసు. ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకొని తీర్పు పొందకపోదుముగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, స్థానిక జొన్నగిరి నందు ఉన్నటువంటి క్రీస్తు సంఘం వార్షికోత్సవం సందర్భంగా నాయన కొందరినైనా బలపరచాలి, మీ సత్యవాక్యమందు స్థిరపరచాలి, సత్యమందు ప్రతిష్ఠ చేయాలి. దాని నుండి కుడి ఎడమలకు తొలగనివ్వకూడదు. హృదయంలో పదిలంగా మీ మాటల్ని దాచేటట్టు చేసి ఆయా పరిస్థితులకు వాటిని అనుసరించి నిర్ణయం తీసుకొని జీవించాలి అని మంచి ఉద్దేశంతో ప్రియులు పెద్దలు నాయనా భగవాన్ దాసయ్య గారి యొక్క నాయకత్వంలో మీ బిడ్డలందరికీ తండ్రి మేలుకరంగా ఈ కార్యక్రమాలు మీరు ఏర్పాటు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఎంతో శ్రేష్టమైన
సృష్టి స్థితి లయకారకమైన మీ మాట, మీ నామము కంటే హెచ్చింపబడిన మాట, ప్రాణాత్మలను కీళ్లను విభజించనంత వరకు దూరగలిగిన మాట, బాగు చేయగలిగినటువంటి మాట, పడిన గుంటలో నుండి బయటికి తీసుకురాగలిగిన మాట, నిష్ఫలమే కాని మీ మాట ఎందుకు అందరినీ మార్చలేకపోతుంది అన్నటువంటి విషయాన్ని మేము గమనించగలిగాం, గ్రహించగలిగాం తండ్రి. టీవీలలో, సెల్ ఫోన్లలో, పుస్తకాలలో, గోడ పత్రికలలో మా ముందు మా నోట అక్కడ వరకు తెచ్చుకోగలుగుతున్నాం తప్ప నాయనా హృదయములను, చెవులను మీకు లోబరిచే స్థితిలో మేము లేకుండా ఉన్నాం. మీ మాట ఎక్కడికి చేరాలని మీరు అనుకున్నారు, ఆ చేరిన తర్వాత ఆ చీకట గల చోటు, అంధకారమైన మనసు అది వెలిగిస్తుంది, మేము ఎలా ఉన్నామో చూపిస్తుంది, మమ్మల్ని దిద్దుకోవటానికి అవకాశం ఇస్తుంది. ఇట్టి సత్యములన్నిటినీ ఎరిగిన వారమై తండ్రి, మేమెక్కడ పొరపాటు చేస్తున్నామో తెలుసుకున్న వారమై నాయన, ఇక మీదటి నుంచి అయినా మీ మాటలను మా మనోఫలకాలపై ముద్రించుకొని తదనుగుణంగా జీవించగలుగునట్లు, ధర్మశాస్త్రము వినువారు చెప్పువారు మీ దృష్టికి నీతిమంతులు కారు కానీ దాన్ని అనుసరించి జీవించే వాళ్ళే నీతిమంతులని చెప్పబడినట్టు తండ్రి, అలా అనుసరించడానికైనా మీ మాట మంచి నేల అనే మా హృదయాల్లో చేర్చబడాలి. అది 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా ఫలించాలి. అట్టి స్థితిలో మమ్మల్ని నిలిపి మా కుటుంబాల్లో నాయన మేము సమాధాన కారకులంగా మీకు మహిమ తెచ్చే మీ వారసులంగా ఎదుగునట్లు కృప దయచేయండి. సంఘములో బాధ్యత కలిగిన వారిని లేవనెత్తండి. రేపటి దినపు నాయన పగటి కాలపు కూడికలో కూడా మరిన్ని సువిశేషమైన సంగతులు నాయన మీ పరిశుద్ధ గ్రంథం వెలుగులో నుంచి మేము నేర్చుకొని తండ్రి, మా భక్తి జీవితాలను కట్టుకునుటకు, క్షేమాభివృద్ధి దిశగా సంఘమును సాగింపచేయుటకు నా తండ్రి మమ్మల్ని చూసి అనేకులు మీ వైపు త్రిప్పబడుటకు కృప దయచేయమని, మీ యందు మీ బిడ్డలు పడిన ప్రయాసను వ్యర్థము కానీయనటువంటి మా దేవుడిగా మీ యందు మేము ఆశ్రయిస్తూ యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.